ఎందుకంటే ఇప్పుడు, ఇప్పుడు ఆస్తులున్నాయి. అన్నీ ఉన్నాయి ఇప్పుడు. లేనిదే ఆరోగ్యం. అందుకోసమే ఇంకా 24 గంటలు నేను ఫోన్ ఎత్తుకుంటూ కూర్చుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. దాన్ని చాలా పదిలంగా కాపాడుకోవాలి. ఇప్పటిదాకా సంపాదించిన సంపాదన మీరు ఎంజాయ్ చేయాలంటే, మీ పళ్ళు బాగుండాలి, మీ కళ్ళు బాగుండాలి, మీ చెవులు బాగుండాలి, మీ శరీరం బాగుండాలి. టోటల్‌గా మీరు బాగుండాలి. సో, అర్థమైందా? సో, అందుకోసమే పెద్దగా ఓవర్‌గా ఇంక 24 అవర్స్‌లో 4 గంటలే నిద్రపోయి ఆ! ఫైట్ జేస్తే మనం సంపాదించిన ఆస్తులు మనం ఎంజాయ్ జేయలేం. మనం ఎంజాయ్ చేయలేం. సో, అందుకోసమే దేనికైనా లిమిట్స్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక ఆహ్, నంబర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ నుంచి 9కొచ్చాను గదా! దాని తర్వాత ఇంకో నంబర్ ఉంటది. మీ అందరికి తెలుసు. ఇట్స్ వెరీ, 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 వెరీ డేంజర్ మ్యారేజ్ కోడ్ ఇన్ ద వరల్డ్ అంటాను నేను. దాన్నే సునామీ అంటారు. దాన్ని భూకంపం అంటారు. దాన్ని ఎర్త్‌క్వేక్స్ అంటారు. ఏమేమో అంటారు దాన్ని. అలాంటి డేటుల్లో మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మామూలుగుండదు. మామూలుగుండదు. ఒక్కసారి సునామీ ఎలా ఉంటదంటే దాదాపుగా గంటకి 1500 స్పీడ్‌తో దూసుకెళ్ళొచ్చింది. 2000 మీరు చూసుకోండి సునామీ డేట్ కూడా గుర్తుంది నాకు. సునామీ అనే పదం విన్నాను నేను. ఎప్పుడు మీరు కూడా వినుంటారు. 2004 డిసెంబర్ 26 మొత్తం కాలిక్యులేషన్ చేయండి అది కూడా. 2026 తారీఖు డిసెంబరు 2004 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! మామూలుగుండదు. 8 అండి 8 కోడ్. నా మ్యారేజ్ కూడా మంచిగా, మంచి సబ్జెక్ట్ ఇది. మంచి సబ్జెక్ట్. సో, మీరనుకుంటారు, గురువు గారికి ఏ బాధొచ్చినా గాని నవ్వుతాడేంటి? మొన్న పళ్ళు సర్జరీ చేసుకున్నప్పుడు నవ్వుకుంటా వీడియో తీసి బాధలో గూడా నవ్వు. ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటావా ఇంకా? అలాంటి బాధ నీకే వచ్చింది కాబట్టి ఫస్ట్ నువ్వే నవ్వు. ఎందుకంటే వేరే వాళ్ళు నవ్వకముందే నువ్వే నవ్వుతే, అరె! గురువుగారే నవ్వుతున్నారేంటి అని వాళ్ళు అలా చూస్తారు. సో, అందుకోసమే సేమ్ 2004 డిసెంబర్ 26 తారీఖు సునామొచ్చింది. నా జీవితంలో కూడా 2005 ఫిబ్రవరి 26 తారీఖుకి సునామొచ్చింది. నా లైఫ్‌లో గూడా. కానీ ఆ సునామొచ్చేటప్పుడు కొంచెం అందంగా తయారు జేశారు. పెళ్ళికొడుకులాగా, పెళ్లి కూతుర్ని. మంచిగా టీవీ నైన్ అనే ఒక మంచి తెలుసు కదా! పెద్దటి నంబర్ 1 న్యూస్ ఛానల్. అప్పుడే ఫస్ట్ 2005లోనే వచ్చింది టీవీ నైన్ గూడా. సిద్ధార్థ్ ప్లేస్ గూడా జెప్తున్నా, టైం గూడా జెప్తున్నా. సిద్ధార్థ అకాడమీ, విజయవాడ. నా వివాహానికి అతిరథ మహారథులొచ్చారు. 20,000 మందొచ్చారు. మీరేమైనా కౌంట్ చేసారంటే కౌంట్ చేయడం గాదు. మొత్తం సిద్ధార్థ అకాడమీ మొత్తం నిండిపోయింది చూడండి మీరు. కానీ అప్పుడు ఆ మ్యారేజ్ వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అయింది. వరల్డ్ వైడ్‌గా టెలికాస్ట్ అయింది. సో, 2 ఇయర్స్ తర్వాత నాకు పెళ్లైన 6 నెలలకో, 3 నెలలకో నాకు వైదేశ్వరి కోయిల మీరు నోట్ జేసుకోవాలి. వైదేశ్వరి కోయిల తమిళనాడులో ఉంటుంది. వైదేశ్వరి కోయిల, బొటనవేలు జ్యోతిష్యం. ఇంతే నాడి దోష్ ఇలా పెడితే ఖతం. మీ గురించి మొత్తం చెప్తారు. మీ పేరు, మీ భార్య పేరు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు మొత్తం. ఒక 16 కాండాలో, 12 కాండాలో ఉంటాయి మొత్తం. అవన్నీ జెప్పేస్తారు. అప్పుడు నేను యోగా గురువుగా ఉన్నాను గాబట్టి 2005లో ఇవన్నీ సుత్తి, సోది, ఈ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఈ వాస్తు ఇవి నమ్మేవాడిని గాదు. నేను యోగా గురువుని గదా! ఆయుర్వేదం గురువుని. అందులో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వ్యక్తిని. బీఎస్సీ, బీజెడ్సీ, బీఎస్సీ సైకాలజీ అన్నీ ఫస్ట్ ఇయరే తెలుసు గానీ ఫస్ట్ ఇయరే ఫెయిల్ మళ్ళా. చూసారా? కానీ ఇప్పుడు 2005లో నాకు వివాహమైన 3 నెలలకి, 6 నెలలకే తెలిసింది. ఏమని? "మీకు డైవర్స్ అవుతది" అని వాళ్ళు జెప్పారు. నేను నవ్వానండి. ఏం మాట్లాడుతున్నావే? పెళ్లయి 3 నెలలు కాలేదు డైవర్స్ అంటావేంది? ఇప్పుడు ఇంకా అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. తిరుపతి ఎళ్తున్నాము, అక్కడెళ్తున్నాము, ఇక్కడెళ్తున్నాము, హనీమూన్ ఎళ్ళినట్టు అంతా ఎంజాయ్ జేస్తున్నాం. హ్మ్. జీవితంలో అసలు మ్యారేజ్ మొదటి సంవత్సరం ఎట్లా ఉంటదనుకున్నారు? 3 నెలలయింది నువ్వు డైవర్స్ అంటావేంటి? నేను అందుకోసం నమ్మని నేను నమ్మా. అలా అంటే వాళ్ళు గూడా నవ్వారు. వావ్! నమ్మొద్దు మీరు. నమ్మొద్దు. ఆ! 2 ఇయర్స్ తర్వాత నా చేతిలో పేపర్‌లొచ్చినాయి. డైవర్స్ పేపర్స్. అప్పుడు నేను నమ్మాను. కళ్ళ ముందర కనిపించింది నమ్మకపోతే ఏం చేస్తాం? గప్పుడే స్టార్ట్ అయింది ఈ న్యూమరాలజీ పిచ్చి. నాకే జరుగుతుందా? మీ అందరికి జరుగుతుందా? అని అన్వేషణ మొదలుపెట్టా. అప్పుడు అంతగానం ఇంత గూగుల్ సెర్చ్‌లు, యూట్యూబ్‌లు, ఈ ఫేస్‌బుక్‌లు అంత ఫేమస్ కాదు. అప్పుడే స్టార్ట్ అయినాయి. 2005 నుంచే చూడండి మీరు. ఫేస్‌బుక్ వచ్చింది. యూట్యూబ్ వచ్చింది. చూడండి మీరు. 2005 ఫిబ్రవరి 14 తారీఖు యూట్యూబ్ వచ్చిందండి. మొదటి వీడియో కూడా చూడండి ఎట్లుంటదో చీమలు చీమలు ఇలా. ఆ! 2005లోనే సునామీలొచ్చినాయి. 2005లో యూట్యూబ్‌లొచ్చింది. 2005లోనే ఫేస్‌బుక్ వచ్చింది. 2005లో నుంచే ఈ విప్లవాలు జరిగినాయి.
ప్రపంచంలో. చూసారా? 2005 అది కూడా ఫిబ్రవరి ఏంటి? అవన్నీ సూపర్ కోడ్ డేట్లు. సూపర్ కోడ్ డేట్లు. అలా అలా పుట్టిందే ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దాని తర్వాత మరి న్యూమరాలజీ గురించి మళ్ళీ ఎందుకు పాటించలేదంటే మాకు తెలవదు. అంత జరుగుతుంది. మళ్ళీ 2000 డైవర్స్ అయిన తర్వాత 2007 జూన్ 3వ తారీఖు. ఒకటేమో డైవర్స్ ఇచ్చేసింది. జూన్ 3వ తారీఖు 3, 12, 21, 30 ఫైనాన్షియల్ క్రైసిస్. భార్యాభర్తల గొడవ. మొత్తం కూడితే మళ్ళా 18 కదా! 2007 జూన్ 3 అది కూడా 18 వస్తది. యుద్ధం జరిగింది. మొత్తం మీద ఆర్య సమాజ్‌లో ఒకసారేమో 20,000 మందే వచ్చారు నా పెళ్ళికి. ఇంకోసారేమో 20 మందే వచ్చారు. రూ. 20,000 ఖర్చయినాయి. ఆర్య సమాజ్‌లో క్వైట్ అపోజిట్ ఉంటది ఏదైనా. ఇది ఉంటది, అది ఉంటది. కరోడ్‌పతి ఉంటది, రోడ్‌పతి ఉంటది. ఫస్ట్ ఏమో ఒక్క రూపాయి నాకు ఖర్చు కాలేదు. మా గురువులు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు 4 వేదయుక్తంగా జరిగింది మ్యారేజ్. మళ్ళా మా అమ్మ, మా నాన్న అందరొచ్చారు. విచిత్రం ఏందంటే ఫస్ట్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా. సెకండ్ మ్యారేజ్ మాత్రం నో. ఎవరిని అలౌడ్ చేయడం కుదరదు. టక్‌మని చేసేసుకున్నాం. ఫస్ట్‌దేమో ఇంటర్ రిలీజియన్, ఇంటర్ క్యాస్ట్. సెకండ్‌దేమో ఇంటర్ రిలీజియన్. టోటల్‌కి టోటల్ చేంజ్. ఇక్కడ ఈ మ్యారేజ్ సెట్ అయింది గానీ పిల్లలు గూడా పుట్టారు. పాప పుట్టింది, బాబు పుట్టింది గానీ ఫైనాన్షియల్ క్రైసిస్ మొత్తం ఎంత గొప్ప పేరొచ్చినా ఆర్థికంగా ఎదగలేకపోయాం. గొడవలు గూడా జరిగాయి. మీకింకా విషయం చెప్పాలంటే ఓపెన్ టాక్ కొట్టుకున్నాం గూడా. మాతాజీ నన్ను కొట్టింది, నేను మా మాతాజీని కొట్టినా. బెస్ట్ మ్యారేజ్ కాకుంది. ఎవడన్నా చెప్తాడా ఎవరిని? ఎవడన్నా చెప్తాడా? ఓపెన్ టాక్ చెప్తాడా? చెప్తాడా? చెప్తే ఆర్‌జీవి చెప్తాడు. ఆర్‌జీవి చెప్తాడు. కానీ సక్సెస్ స్టోరీ ఎక్కడుంది? వాళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీ ఎక్కడుంది? ఆర్‌జీవి దగ్గర సక్సెస్ స్టోరీ ఎక్కడుంది? భార్య ఉన్నదా? పిల్లలున్నాయా? కలిసి ఉన్నాడా? సక్సెస్ స్టోరీ అంటే మీ గురువు గారిది. భార్యని కొట్టాడని ఎవడన్నా చెప్తాడా? భర్త బా భార్య భర్తను కొట్టాడని చెప్పుకుంటాడా? అలా ఉంటాయి యుద్ధం. ఎందుకంటే 18 దిస్ ఇస్ ద ఓపెన్ టాక్. నంబర్స్ ఆర్ పవర్‌ఫుల్. తర్వాత బెస్ట్ మ్యారేజ్ వచ్చిన తర్వాత ఒకరికొకరు చిలకలు గోరెంకలు ఇప్పుడు ఎట్లా అనుభవిస్తున్నారో మీకు తెలుసు ఆల్రెడీ. చూసారా? దట్ ఈస్ ద సునామీ. సునామీ అయిపోయింది. డైవర్స్ అయిపోయింది. సో, ఎవరి మ్యారేజ్ డేట్ అయినా 8, 17, 26 తారీఖులలో జరిగితే మాత్రం ఏం జరుగుతదో అనేది క్రిస్టల్ క్లియర్‌గా చెప్పని టక నేను ఒక ఇద్దరు ముగ్గురికి చెప్తానన్నమాట. భారతదేశంలో మొదటి ప్రధానిగా ఉన్న నెహ్రూ గారిది రాసుకోండి. భారతదేశంలో మొదటి ప్రధానిగా ఉన్న ఆ! ఆయన మ్యారేజ్ డేటు ఫిబ్రవరి 8 1916. ఫిబ్రవరి 8, 1916. ఇది 8 అండ్ 9 కోడొస్తది. దీనివల్ల నేనేం చెప్తున్నానంటే వాస్తవంగా ఎవరిదైనా మ్యారేజ్ డేటు 8, 13, 26 తారీఖులో అయితే 99.99% వాళ్ళకు అమ్మాయిలే పుడతారు. అమ్మాయిలు పుట్టకుండా మళ్ళీ నెక్స్ట్ సంతానం గూడా అమ్మాయిలే పుడతారు. ఒకవేళ అమ్మాయిలు పుట్టకుండా అమ్మాయి పుట్టి నెక్స్ట్ అబ్బాయి పుట్టాడంటే చాలా కష్టం. నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. చాలా కష్టం. అందుకోసమే ఫిబ్రవరి 8, 1916లో నెహ్రూ గారికి స్వర్గస్థులైన నెహ్రూ గారికి మొదటి ప్రధానైన నెహ్రూ గారికి వివాహమైన తర్వాత 1 ఇయర్ తర్వాతనే 1917 నవంబర్ 19వ తారీఖు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు పుట్టారు. తర్వాత 1, 2 ఇయర్స్‌కి బాబు పుట్టి ఒక రోజుకో, వారం రోజులో చనిపోయారు. ఇది ఫ్యాక్ట్. ఇది చాలా మందికి తెలవకపోతే రాజీవ్ దీక్షిత్ వీడియోస్‌లలో 'నెహ్రూ మిస్టరీ' అని కొట్టండి వచ్చేస్తది యూట్యూబ్‌లో. రాజీవ్ దీక్షిత్ ఆయన కూడా చనిపోయాడు. చూడండి అందులో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి నెహ్రూ గారికి అమ్మాయి పుట్టినారు. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు. దాని తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టి చనిపోయాడు. ఇది ఫ్యాక్ట్. ఇంకా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళవే కాదు. ఒక మ్యారేజ్ డేటు ఇటేడు తరాలని, అటేడు తరాలు ఇంపాక్ట్ చేస్తదని చెప్తున్నా కదా! నెహ్రూ గారి ఫ్యామిలీ చూస్తేనే మీకు అర్థమైపోతది. వెరీ సింపుల్‌గా అర్థమైపోతది. ఇందిరాగాంధీ గారు పుట్టిన తర్వాత, ఇందిరాగాంధీ గారికి మ్యారేజు 26వ తారీఖు జరుగుతది. మీరు గూగుల్‌లో కొడితే వచ్చేస్తది. ఇది కూడా 8 అండ్ 9 ఇందిరాగాంధీ మ్యారేజ్ డేట్.
యెస్. ఇందిరాగాంధీ గారి మ్యారేజ్ డేట్ మార్చి 26, 1942. 1942. మీకు ఇంకో విషయం కూడా తెలుసా? ఈ మ్యారేజ్‌లన్నీ చక్కని ముహూర్తాల్లో జరిగినాయి. నెహ్రూ గారిది వసంత పంచమి రోజు జరిగిందంట. అబ్బబ్బబ్బా! వసంత పంచమి అంటే ఎంత ఎంత పవిత్రమైంది మన భారతదేశంలో హిందువులకి. సరస్వతి అక్షరాభ్యాసం వసంత పంచమి. పంచమి అనుకుంటా చేసేసుకుంటారు అందరూ. నెహ్రూ గారిది ఫిబ్రవరి 8, 1916లో జరిగింది. మంచి వసంత పంచమి మంచి ముహూర్తం, దివ్యమైన ముహూర్తం. సో, అలా జరిగిపోయింది. తర్వాత కమలా నెహ్రూ గారు 38 సంవత్సరాలకే టీబీతో చనిపోయారు. ట్యూబర్క్యులోసిస్. అర్థమైందా? తర్వాత నెహ్రూ గారికి చాలా వ్యాధులొచ్చి ఎస్టీడీ అని రాసుకోండి. గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. నేనేం చెప్పను. అప్పటికి హెచ్ఐవీ కనుక్కోనబడలేదు. నెహ్రూ గారు చనిపోయింది మామూలుగా చనిపోలేడు. ఒక వ్యాధితో చనిపోయాడు. దాని పేరే ఎస్టీడీ. నేనివన్నీ చెప్పను. హ్మ్. ఆ వ్యాధితో చనిపోయారు. అంటే భార్యనేమో టీబీతో చనిపోయింది. భర్తనేమో ఎస్టీడీతో చనిపోయాడు. ఓకేనా? సో, మళ్ళీ కొడుకు కూడా చనిపోయాడు. పుట్టి ఒక రోజులో, వారం రోజుల్లో. తర్వాత ఇందిరాగాంధీ మ్యారేజ్ డేట్ వచ్చేసి మార్చి 26, 1942. ఈ మ్యారేజ్ కోడ్ కూడా 8 అండ్ 9. 8 అండ్ 9. తర్వాత నేనేం చెప్పాను ఫార్ములా 8, 11, 26 తారీఖులలో వివాహం జరిగితే ఖచ్చితంగా అమ్మాయిలే పుడతారండి 100% అన్నాను. కానీ ఇక్కడ ఇందిరాగాంధీ మేడం విషయంలో అపోజిట్ జరిగింది. క్వైట్ అపోజిట్. ఏం పుట్టారు ఫస్టు? రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ పుట్టారు. వీళ్ళ మ్యారేజ్ డేట్‌లు కూడా చూసుకోండి ఎంత బాగుంటుందో. అంటే ఒక తరం మిస్టేక్ జరిగితే 7 తరాల వరకు మీరు చూసుకోవాల్సిందే. ఈ ఫ్యామిలీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందిరాగాంధీ గారిది మ్యారేజ్ డేట్ 26 తారీఖు మార్చ్ 1942. ఇది శ్రీరామనవమి. ఈ మ్యారేజ్ కూడా శ్రీరామనవమి. ఇంకో విషయం కూడా ఫిరోజ్ గాంధీ ముందే అసలు వేరే చోట జరిగింది. మళ్ళీ మనం ఇంత ప్రిస్టేషియస్ కదా! మీరు మొత్తం రాజీవ్ దీక్షిత్ యొక్క వీడియోలు చూస్తుంటే మొత్తం చరిత్ర చెప్తుంది. రాజీవ్ దీక్షిత్. ఇక్కడ నేను అక్కడ ఆ పార్ట్‌కి పోవట్లేదు. ఓన్లీ మ్యారేజ్ డేట్‌ల గురించి చెప్తున్నాను. సో, ఇందిరాగాంధీ గారికి 26 తారీఖు జరిగింది. మార్చి జరిగింది. 1942లో జరిగింది. అది కూడా 8 అండ్ 9 కోడ్. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఇందిరాగాంధీ గారిని ఎలా మర్డర్ చేశారో మీకు తెలుసు. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్సే పటా చంపేశారు. 33 గోల్లో, 32 గోల్లో చంపేశారు. చూసారా? సునామీలు, భూకంపాలు వస్తాయంటే ఏదో కాదు. ఇదిగో ఇలా జరుగుతుంటాయి. సో, ఇందిరాగాంధీ గారు మరణించారు. సరే దాని తర్వాత రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ డేట్ చూసుకోండి. రాజీవ్ గాంధీ గారి అంటే సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ మ్యారేజ్ డేట్ 25 25 తారీఖు ఫిబ్రవరి 1968. ఇది 7 అండ్ 6 కాంబినేషన్ వస్తది. 7, 16, 25 అంటే వైరాగ్యం, వైదవ్యం. వైరాగ్యము, వైదవ్యము భార్యాభర్తలు దూరంగా ఉంటారు. భార్యాభర్తలు దూరంగా ఉంటారు. ఈ ఇద్దరికి ప్రేమున్నా అందుకోసమే ఇక్కడ చూడండి 7, 16, 25. 25 తారీఖులో జరిగింది. ఫిబ్రవరిలో జరిగింది. 1968 జరిగింది. 7 అండ్ 6 కాంబినేషను. వెంటనే రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్‌లో ఇక్కడ తమిళనాడులో వచ్చినప్పుడు ఎల్‌జీటీ వాళ్ళతో బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడు. మీ అందరికి తెలుసు. మీ అందరికి తెలుసు. చూసారా? తర్వాత 20 25 తారీఖు ఫిబ్రవరి 1968. సేమ్ 1968 మే 10వ తారీఖు నరేంద్ర మోడీ సార్ గారిది జరిగింది. అది 193 కాంబినేషన్. పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకోండి. 3 సార్లు సీఎం అయ్యాడు నరేంద్ర మోడీ సార్. 3 సార్లు ఇప్పుడు పీఎం అవుతారు. చూసారా? మ్యారేజ్ డేట్స్ అనేవి ఎంత పవర్‌ఫుల్లో. ఇప్పుడు ఈ నెహ్రూ గారు ప్రశాంతమయంగా చనిపోలేడు. ఇందిరాగాంధీ మేడం గారు ప్రశాంతంగా చనిపోలేరు. రాజీవ్ గాంధీ గారు ప్రశాంతంగా చనిపోలేరు. అంతదాకెందుకు సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ మ్యారేజ్ డేట్. సంజయ్ గాంధీ మ్యారేజ్ డేట్. యెస్. సంజయ్ గాంధీ మ్యారేజ్ డేటు 23 సెప్టెంబర్ 1974. మీరీడ బాగా గమనించాల్సిన విషయంలో ఏంటిదంటే,
మీరు చాలా బాగా గమనించాల్సిన విషయము 23 సెప్టెంబరు 1974 ఇది మొత్తం కూడితే 8 వస్తది. మొత్తం కూడితే 8 వస్తది. జన్మ సంఖ్య గాని, విధి సంఖ్య గాని 8 వస్తే చాలా ప్రమాదం. వాళ్ళ కొడుకులకు ప్రమాదం గావచ్చు, వాళ్ళ భర్తకు గావచ్చు, వాళ్ళ భార్యకు గావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు, విడాకులు జరగొచ్చు. అన్నిటికంటే ప్రపంచంలో చాలా డేంజర్ మ్యారేజ్ కోడ్ అంటే 8, 10 కూడా 26. ఇది నా యొక్క 2005 నుంచి ఇప్పుడు 2024 అంటే మీరే గుర్తు చేసుకోండి ఎన్ని సంవత్సరాలో. ఒక దాదాపుగా 20 సంవత్సరాల రిసర్చే ఇది. ఓకేనా? సో, సంజయ్ గాంధీ గారు ఎలా చనిపోయారో మీకు తెలుసు. సంజయ్ గాంధీ గారు ఎలా చనిపోయారో మీ అందరికి తెలుసు. ఆయన హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయారు. చూసారా? ఇప్పటి వరకు నెహ్రూ గారు ఒకటో తరం, ఇందిరాగాంధీ రెండో తరం, రాజీవ్ గాంధీ మూడో తరం, రాజీవ్ గాంధీ తర్వాత వాళ్ళ సుపుత్రుడైన రాహుల్ గాంధీ నాలుగో తరానికి అంటే 7 తరాలన్నాను గదా! ఈ నాలుగో తరం వారికొచ్చేసరికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గావాలని దాదాపుగా 2014 నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీని భారత్ జోడో అంటున్నారు, యాత్రలు జేస్తున్నారు, అన్నీ జేస్తున్నారు. 6 గ్యారంటీలని ఇక్కడ గెలిచారు. తెలంగాణలో. ఇప్పుడు అక్కడ గూడా ఆంధ్రప్రదేశ్‌లో 6 గ్యారంటీలు గాదు 16 గ్యారంటీలంటారు. చ చూడండి మీరు. ఇక్కడ నేనేమంటున్నానంటే మళ్ళీ అయ్యా! ఈ వీడియో జూసే కాంగ్రెస్ కార్యకర్తలారా రాహుల్ గాంధీ పుట్టిన జాతకం 19 నంబరు యువరాజు అయ్యేదే, ప్రధానమంత్రి అయ్యేదే. కానీ రూట్ మర్చిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక 128 సంవత్సరాలుంటుంది. రూట్‌లో నీళ్లు లేవండి. ఎండిపోయింది. ఫ్రూట్ రావాలంటే ఎలా? మ్యారేజ్ డేట్ అని మిస్టేక్ ఉంది. మ్యారేజ్ డేట్ అని మిస్టేక్ ఉంది. చాలా మంది ఏమంటున్నారంటే, రేవంత్ రెడ్డికి మీరేమో జెప్పారు. నేనేం జెప్పలేను. వాళ్ళ పీఏకి జెప్పాను. అయ్యా! సూపర్ కోడ్‌లో మ్యారేజ్ జేసుకుంటే బాగుంటది అని జెప్పాను 2 ఇయర్స్ బ్యాకే. ఛత్రపతి దీనికి సాక్ష్యం మన న్యూమరాల్‌లో. అయితే వాళ్ళేం జేశారంటే, మీరు యూట్యూబ్‌లో పెడతారు అన్నీ. అందుకని మేము రామన్నారు. ఆ! అంతే పెడతాం. ఎవరిదైనా పెట్టేస్తాం మేము. ఎందుకంటే సత్యం జెప్పాలి గదా! అయితే విషయం ఏంటంటే, వాళ్ళ పీఏ చెప్పింది గాబట్టి, మీరు నవంబర్ 1 తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు నవంబర్ 1 తారీఖు 2023 ఎలక్షన్ కన్నా ఒక 29 రోజుల ముందు ఎక్కడున్నాడో కనుక్కుంటే మీరు యూట్యూబ్‌లో తిరుపతిలో ఉంటారు భార్యాభర్తలు. మీరు మీరు ఏం అర్థం చేసుకోరు. ఎట్లా విజయాలొస్తాయి? నాకర్థం కాదు. 2%లో ఎట్లా విజయాలొస్తాయి? ఎట్లొస్తాయండి? అంతే. ఏదైనా జరిగిపోతాయి అంతే. డబ్బులున్నాయి, అధికారం ఉంది. ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగుతారు. ఇక్కడ దిగితే అక్కడ దిగుతారు. సో, నవంబర్ 1 తిరుపతిలో ఉన్నారు. కార్యక్రమాలు జరిగినాయి నాకు తెలిసి. అంతే. సూపర్ కోడ్ సూపర్ రిచ్. సూపర్ కోడ్ సూపర్ రిచ్ చేసుకోకుండా నేనెప్పుడో జెప్పిన. ఎవరికి జెప్పాను? కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళందరికి జెప్పిన. అయ్యా! పదవులనేవి శాశ్వతం గాదు. మన మ్యారేజ్ డేట్లు సెట్ జేసుకోవాలా? పెద్ద పెద్ద దేశ ప్రధానులైన వాళ్ళే ఆగమైపోయినాయి ఇప్పుడు. సో, అందుకోసమే నరేంద్ర మోడీ గారిది మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టే ఆయన 3 సార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు మూడోసారి పీఎం కాబోతున్నాడు. సో, అందుకోసమే ఇప్పుడు లోకేష్ బాబు గారిది గూడా 26వ తారీఖు ఆగస్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏ ఏ పార్టీకని గాదు. సత్యం జెప్తున్నాను. ఏ పార్టీ అయినా సరే. లోకేష్ బాబు మ్యారేజ్ డేట్. లోకేష్ బాబు గారిది మ్యారేజ్ నారా లోకేష్ గారిది 26వ తారీఖు ఆగస్టు 2007 మొత్తం కాలిక్యులేషన్ జేయండి. మొత్తం కాలిక్యులేషన్ జేయండి. 26వ తారీఖు ఆగస్టు 2007 చూడండి. 26వ తారీఖు ఆగస్టు 2007 ఇది గూడా 8 అండ్ 7 వచ్చింది. ఒకే ఒక బాబు పుట్టాడు. దేవాంష్. ఆ బాబు పేరు దేవాంష్. ఎప్పుడైతే పేరులో ఎస్‌హెచ్ ఉంటదో లోకేష్‌లో ఎస్‌హెచ్, దేవాంష్‌లో ఎస్‌హెచ్. లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది జరుగుతది. దేవాంష్ వల్ల లోకేష్ బాబుకి ఇబ్బంది జరుగుతది. చూసారా? సో, ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. వాళ్ళు ఎంత ఫేస్ చేసుకుంటున్నారో చూసుకోండి. 8వ తారీఖు, 11వ తారీఖు, 26వ తారీఖుల్లో ఆఫీస్ ఓపెన్ జేషినా, 8, 11, 26వ తారీఖుల్లో మ్యారేజ్‌లు జేసుకున్నా, గృహప్రవేశం జేషినా, మరి 8 జూను 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 40 సంవత్సరాల్లో ఎప్పుడు అపజయం పొందని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేసాడు. జైలు పాలు గూడా అయ్యారు. చూసారా? అందుకోసం ఇలాంటి డేట్‌లలో, మ్యారేజ్‌లలో సునామీలు, భూకంపాలు జరుగుతాయి.
నాకిక్కడ ఏ పార్టీ గొప్పది గాదు, చిన్నది గాదు. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ గురించి చెప్పాను. టీడీపీ గురించి చెప్పాను. ఇప్పుడు బీజేపీలో కూడా చెప్తాను చూడండి. బండారు దత్తాత్రేయ మ్యారేజ్ డేట్ గూగుల్‌లో కొట్టండి. బండారు దత్తాత్రేయ మ్యారేజ్ డేట్. యెస్. నోట్ జేసుకోండి. మే 11, 1989. ఈయన పుట్టింది కూడా 17వ తారీఖే. చూడండి. మే 11, 1989. ఇది 8 అండ్ 4. బండారు దత్తాత్రేయ గారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంది. దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఆ అబ్బాయి కూడా డాక్టర్ అనుకుంటాను. 3 సంవత్సరాల క్రితమే, 4 సంవత్సరాల క్రితం బండారు దత్తాత్రేయ కొడుకు చనిపోయాడు. చూసారా? వాళ్ళ చుట్టాలైన మన మన న్యూమరాలజీ కోర్స్‌లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారో లేదో ఇక్కడ. లీలా గారుంటారు. వాళ్ళు మన దగ్గర బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా వీళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వారంలో చనిపోయాడు. వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 8. చూసారా? ఎంత రియాలిటీగా ఉంది ఈ సబ్జెక్ట్. ఎంత అంతెందుకు మీకు 'రజినీకాంత్' గారి మ్యారేజ్ డేట్ చూసుకుందాం. 'రజినీకాంత్', 'రజినీకాంత్'. సూపర్ స్టార్ 'రజినీకాంత్' మ్యారేజ్ డేట్. యెస్. సూపర్ స్టార్ 'రజినీకాంత్' గారిది ఫిబ్రవరి 26, 1981. వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు అమ్మాయిలే. ఇద్దరు అమ్మాయిలే. ఫిబ్రవరి 26, 26, 1981. ఇది 8 అండ్ 2 కాంబినేషన్. దాంట్లో 29 వచ్చింది. అది కూడా సునామీ నంబరే. వాళ్ళిద్దరికీ అమ్మాయిలే. సౌందర్య ఏదో 6 పేర్లున్నాయి. దాంట్లో ఒక అమ్మాయికి ఆల్రెడీ డైవోర్స్ అయిపోయింది. ఇంకో ఆమె కూడా ఏదో మొత్తం మీద ప్రాబ్లమ్సే వాళ్ళకి కూడా. ధనుష్ డైవోర్స్ ఇచ్చేసినాడు. వాళ్ళ అల్లుడే కదా ధనుష్. హ్మ్. సో, ఇట్లా ఇదే గాదు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ మీరనొచ్చు. సార్ సూపర్ స్టార్ రజినీకాంత్ వాళ్ళ ఏం సార్ ఆయనకు తక్కువేంది? మస్తు కోట్ల రూపాయలున్నాయి. వాళ్ళకెక్కడ ప్రాబ్లమ్ ఏంది? అని అంటారు. నేననేది బిజినెస్‌లో గాదు. పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ అంటే వ వ వైఫ్ అండ్ హస్బాండ్ అండ్ చిల్డ్రన్స్. అది ఇంపాక్ట్ చేస్తది కదా! అది నేననేది. డబ్బులు బోలెడుంటాయండి. డబ్బులు బిజినెస్ దాని మీద కూడా ఒక్కోసారి ఫ్యాక్ట్ చేస్తది. ఇంపాక్ట్ చేస్తది. మీరెంత గొప్పగా తీసినా గాని కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి చూడండి. 'బాబా' సినిమా ఎంత బాగుందండి. ఎంత మెసేజ్ అండి. 'బి టు ద ఏ టు ద బి టు ద ఏ బాబా బాబా బాబా' అన్నాడు. కానీ పోయిందా ఇక్కడ. మంచి సినిమాలు ఆడవు. మెసేజ్ ఓరియెంటెడ్ ఆడవు. అదేవిధంగా 'రాధేశ్యామ్' గూడా ఎంత మెసేజ్ ఉంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అయినా ఆడదు. సత్యం చెప్తున్నారు గదా! ఆడదు. సో, అంతెందుకు 'సుభాష్ చంద్రబోస్', 'సుభాష్ చంద్రబోస్' మ్యారేజ్ డేట్. యెస్. 'సుభాష్ చంద్రబోస్' డిసెంబర్ 26, 1937. డిసెంబర్ 26, 26, 1937. సో, ఇది 8 అండ్ 4. సుభాష్ చంద్రబోస్ గారు లేకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు. నో వే. ఈ అహింసా ధర్మము ఇవన్నీ ఏవి పనిచేయవు. జస్ట్ అక్కడ ఒప్పందం బ్రిటిష్ వాళ్ళు. చంద్రబోస్‌ని మాకు అప్పజెప్పండి మీకు స్వతంత్రం ఇస్తామని జెప్పారు. గాంధీ గారితో, నెహ్రూ గారితో శాంతివాదులు. క్రాంతివాదులని 2 టీమ్‌లున్నాయి. క్రాంతివాదికి సంబంధించింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. అర్థమైందా? అంటే మనకు స్వతంత్రం వచ్చిందంటే ఓన్లీ సుభాష్ చంద్రబోస్ ద్వారానే. అర్థమైందా? ఆయన 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 తుపాకీకి భయపడ్డారు బ్రిటిష్ వారు. అమ్మో! సంపేత్తార్రా బాబోయ్! అని ఎళ్ళిపోయారు. సో, ఇప్పటి వరకు మిస్టరీ. చంద్రబోస్ బతికున్నాడా? చనిపోయాడా? ఎక్కడ పోయిండా? మిస్టరీ. చూసారా? సుభాష్ చంద్రబోస్‌ని కూడా వదిలిపెట్టలేదు మ్యారేజ్ డేట్. ఎవరిని వదిలిపెట్టదండి. నన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టాలి? ఎందుకు వదిలిపెడతది కూడా నంబర్. నంబర్స్ ఆర్ వెరీ పవర్‌ఫుల్. నేనేదో నా స్వార్థం కోసం, నేను కోట్లు సంపాదించడం కోసం బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాను అనుకున్నారేమో. నో, నో, నో. ఇప్పటికి వరకు 100 మంది అయిపోయింది కాబట్టి నా పళ్ళు 3 సార్లు సర్జరీ అయిపోయింది. నాకు పడ్డది ఎఫెక్ట్. ఎఫెక్ట్ పడ్డది. నాకు మొబైల్ నంబర్‌లు ఇస్తే నేమ్ కరెక్షన్ చేస్తే ఏం జరగదు. ఏం జరగదు. మీరు హ్యాపీగా ఉంటారు. నేను 3 నెలలు హ్యాపీగా లేను. నవ్వలేను. ఇప్పుడు మళ్ళీ ఏదో డబ్బులున్నాయి కాబట్టి పెట్టుకున్నాము. స్ట్రాంగ్ పవర్ ఉంది కాబట్టి, విల్ పవర్ ఉంది కాబట్టి, అగ్నిహోత్రం చేశాం కాబట్టి 20 సంవత్సరాలుగా మహామృత్యుంజయ, గాయత్రి యజ్ఞాలు చేశాను గానీ నేను గురువుని. నేను స్టూడెంట్‌ని కాదు కదా! ఒక గురువుని నేను. అర్థమైందా? నేను మొన్ననే చెప్పాను కదా!
టీఎస్ ఉండకూడదు, టీజీ ఉండాలని పద్మఋషి యోగ పీఠం అధినేత పాండురంగం యోగాజీ మొత్తం పెట్టాను కదండీ. నేను పిల్లకాకినేం గాదు నేను. నేను పిల్లకాకిని గాదు నేను. గరుత్మంతుణ్ణి నేను. గరుత్మంతుడిని. గరుత్మంతుని కాదే భగవద్గీతలో చెప్తాడు. ఏంటిది? భగవద్గీతలో అర్జున పక్షులలో గరుత్మంతుడిని, ఋషులలో నారద మహర్షిని, మాసంలో మార్గశీర్షుడిని, ఉత్తమంలో ఉత్తమమైన వాడిని అన్నాడు. అంటే పక్షి గరుత్మంతుడు అంటే ఇటు చూసేస్తుంది మొత్తం. నిఘా. దానికున్నంత శక్తి దేనికుండదు. ఏ పక్షిలో ఉండదు. 75 సంవత్సరాలు బతుకుతదండి. మొత్తం దాని ఈకలన్నీ ముసలితనం అయిపోతే, ఒక 6 నెలలు ఎక్కడికో ఎవరికీ తెలవని ప్రదేశానికెళ్ళిపోయి మొత్తం పీకేసుకుంటది. ఆ రెక్కలన్నీ పీకేసుకుంటది మొత్తం. పీకేసుకొని మంచి యోగ నిద్రలో ఉండిపోతదింక. ఏయ్! పెరిగేసాయి. ఎనర్జీ వచ్చేసి యంగ్ అయిపోవాలి నేను. యంగ్ అయిపోవాలి. యంగ్ అయిపోతది మళ్ళీ. 30 సంవత్సరాల తర్వాత పీకేసుకుంటది. మళ్ళీ 30 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే 75 సంవత్సరాలు బతుకుతది. అందుకోసమే పక్షులలో ఈగలు గుర్తు ఎందుకు పెడతారనుకున్నారు? ఈగల్ ఈస్ ద పవర్‌ఫుల్. పక్షులలో ఈగలే గొప్పది. అంటే గ్రద్ద. గ్రద్ద అంటే ఎవరో కాదు. డైరెక్ట్ విష్ణు స్వరూపుడే. విష్ణు వాహనం. అర్థమైందా? లక్ష్మీ వాహనం ఎవరు అంటే గుడ్లగూబ. గుడ్లగూబ. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్. అందుకోసం నేనొకసారి నా యొక్క ఈ స్క్రీను గుడ్లగూబ పెట్టా. ఒక 2, 3 సంవత్సరాల క్రితం. నా శిష్యులందరూ గుడ్లగూబ, 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 నేను రింగ్ టోన్ మనీ అంటే అందరూ మనీ. సో, యెస్. మొత్తం మీద గురువుగారిని మార్గదర్శకంగా తీసుకుంటారు మీరందరూ నాకు తెలుసు. చాలా 50 ఇప్పుడు చూడండి 8/10/26 తారీఖు గురించి చెప్పాను కదా! ఎగ్జాక్ట్‌గా సృష్టిలో ఎలా ఉంటదంటే, మీ పార్టిసిపేషన్ అందరూ 53 మందున్నారు. ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. 8 పని చేస్తది అంతే. నిన్న నేను ఒక కన్సల్టేషన్ చూసాను. అందరూ 4 వాళ్ళే వచ్చారు. ఒకరోజు చూస్తే అందరూ 1 వాళ్ళే వస్తారు. అందరూ 3 వాళ్ళే వస్తారు. అదేందో నాకు అర్థం కాదు. చూస్తానన్నమాట. అంటే అందరూ 4 వాళ్ళు వస్తున్నారేంటి అనుకుంటా. సో, నేను ఏడో తారీఖు కదా! 4 దాని తలా వస్తదన్నమాట. అట్లా ఒక్కదానికి చాలా నాకు చాలా సంతోషం వేస్తుంటది. ఈ న్యూమరాలజీ విషయంలో రహస్యాలు చేసుకుంటాడు. "అరేయ్! ఈరోజు ఇలా జరిగింది కదా!" అని. సో, థిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఉన్నయి ఉన్నట్టుగానే చెప్తున్నాను. లేనియి లేనట్టుగానే చెప్తున్నాను. ఓకేనా? ఉన్నది యెస్ ఫ్యాక్ట్. ఇప్పుడు 8, 10, 26 తారీఖులో మీ దాంట్లో ఎవరికైనా జరిగిందా? జరిగితే ఏం జరిగింది? నేను చెప్పిన ఇంత చాట పాడతాం. మీ నుంచి ఒక్కటి జరిగితే ఏం జరిగింది? ఆ! తర్వాత అనుభవించాము. ఆ! ఎవరు? బాలాజీ అన్ని బాలాజీ దగ్గరనే ఉంటున్నాయి ఈ మధ్య. ఆ! బాలాజీ చెప్పండి బాలాజీ గారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. నాకొచ్చి లోకేష్ గారి పెళ్లి అయిన రోజునే నాకు జరిగింది గురుగారు. అయ్య బాబోయ్! లోకేష్ బాబు. 26 తారీఖు ఆగస్టు 2007. అవును ఆ! గురుగారు. మరి ఏం జరిగింది? ఇన్ఫర్మేషన్ ఏంటి? అదే నా మిసెస్‌కు హెల్త్ బాలేదు. సంతానం? ఆ! ఆహ్, సంతానం. సన్ ఒ ఒక పాప, ఒక పాప, ఒక బాబు. ఒక బాబో, బాబు. ఆ! నెక్స్ట్ ఫస్ట్ అవును పాప గురు. పుట్టిందా? ఆ! పాప పుట్టింది. హ్మ్. వెరీ గుడ్. ఆ! తర్వాత చెప్పండి. తర్వాత బాబు. హ్మ్. ఆ! ఇంకా అమ్మాయికి కంటిన్యూయస్ హెల్త్ ప్రాబ్లమ్స్. దాన్ని అసలు రికవర్ హ్మ్. చేయలేకపోతున్నాము. హ్మ్. ఇప్పుడు కూడా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఇంకా కానీ ఫైనాన్షియల్ నీ క్రైసిస్ జీవితంలో గూడా వస్తాయి గదా! ఆర్థిక ఇబ్బందులు గూడా జరుగుతాయి. ఆ! ఆ! ఫుల్లుగా ఉన్నాయి గురువుగారు. హ్మ్. అసలు ఏదనుకున్నా ఆడ అమౌంట్ పెట్టడం గాని నాకు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. మీరు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు గదా! ఎప్పుడు మా న్యూమరాలజీ కోర్స్ నేర్చుకోవాలని గురుగారు. ఆకర్షితులయ్యారు మరి? గురుగారు నేను మీ వీడియోలు చూస్తున్నాను గురుగారు. నాకు మీ వీడియోలు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా నేర్చుకోవాలని అనిపించింది గురుగారు. నేను చాలా హ్మ్. చూసాను. మీ వీడియోలు చూసినాకనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది గురుగారు. హ్మ్. నేను ఫస్టు పెళ్ళైన తర్వాత నాకు వాస్తు చూసాను గురుగారు. నాకు వాస్తులో చాలా, చాలా సత్యాలు కనపడ్డాయి. హ్మ్. 100% రిజల్ట్స్ కనపడ్డాయి. అవును. దాని గురించి ఒక 5 ఇయర్స్ రిసర్చ్ కూడా చేశాను. దాని తర్వాత హ్మ్. నాకు జస్ట్ ఇట్లా ఆస్ట్రాలజీ వీటిపైన ఇంట్రెస్ట్ వచ్చింది గురుగారు. హ్మ్. వెరీ అందులో గుడ్. భాగంగా వెరీ ఇప్పుడు అదే న్యూమరాలజీ మీ వీడియోస్ అదే. చూసినాక అనిపించింది. అందుకోసం అవును ఇప్పుడు గురుగారు. జెప్పాను గదా! ఇప్పుడు నేనేం జెప్పాను? మన హ్యూమన్ బ్రెయిన్ న్యూమరాలజీ, హ్యూమన్ హార్ట్ ఆస్ట్రాలజీ, శరీరం మొత్తం వాస్తు, ఇదిగో కాళ్ళు, చేతులు పామిస్ట్రీ మొత్తం ఇన్నే ఉన్నాయి గదా! మొత్తం. ఇవన్నీ సరిగ్గా లేకపోతే మనిషి జీవించలేడు. సో, అందుకోసం. అవును ఆ! గురుగారు. సో, నేను ఇవన్నీ పాటిస్తున్నానండి. అంటే నేనిప్పుడు థాంక్ యూ. వాస్తు క్లాసులు, ఆస్ట్రాలజీ క్లాసులు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఉన్న టైమే లేదు. మళ్ళీ గ్రాఫాలజీ క్లాసులు ఉన్న టైమే లేదు. యోగా క్లాసులు చెప్పే టైమే లేదు. సో, అందుకోసమే నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను.
సో ఇప్పటి వరకైతే మీకు 9వ తారీఖు గురించి మ్యారేజ్ జరిగితే డేట్ ఆఫ్ బర్త్ కాదు. మ్యారేజ్ జరిగితే ఎలా ఉంటుందో చెప్పేసాను కళ్ళకి కట్టుకున్నట్టుగా. చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్‌లో. కానీ నేరుగా మనం డిస్కస్ చేసి చెప్తున్నాం కాబట్టి చాలా పవర్‌ఫుల్. ఇంకొక వ్యక్తి వచ్చాడు 54 మంది. కొత్త వ్యక్తి కూడా వచ్చాడు. ఓకే. నంబర్ మారింది కాబట్టి. సో 9, 18, 27 గురించి చెప్పేసాను క్లారిటీగా. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించడానికి మాత్రం సబ్జెక్ట్ చెప్పలేదు. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. నెక్స్ట్ 8, 11, 26 తారీఖులో వివాహం జరుగుతే కూడా ఏంటో నేను చెప్పేసాను వాస్తవంగా. ఇక రాబోయే జనరేషన్ మన కూతురుకి గాని, మన కొడుకు గాని, మన తమ్ముని కొడుకు గాని, మన మన ఫ్యామిలీలో, మన ఫ్రెండ్‌లో "ఒరేయ్ నాన్న హిందువైనా, ముస్లిం అయినా గురూజీ చెప్తున్నది కరెక్ట్. అయితే ముస్లింలకు ఒకటి ఏముంటదంటే సోమవారం చేసుకోవాలా, శుక్రవారం చేసుకోవాలా. మండే ఆర్ ఫ్రైడే. ఎనీ డేట్. నో డేట్. అలా డేట్ పట్టించుకోరు. ఇక్కడ హిందువులకు ఏమంటారంటే ముహూర్తం చూసుకుంటారు. తిథి, వార, నక్షత్రాలు ముహూర్తం చూసుకుంటారు. డేట్ చూసుకోరు. ఇప్పటి నుంచి నా వీడియోలొచ్చిన తర్వాత 100,00,00,000 పైన చూసారు గదా! ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చింది. జ్యోతిష్య పండితులకి, గ్రంథకర్తలకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్‌కి అందరికి అవగాహనొచ్చింది బాబా పండగ వచ్చిన తర్వాత. ఖచ్చితంగా ఇప్పుడు అందరు న్యూమరాసులు గూడా అంటే ఆ బెస్ట్ మ్యారేజ్ అని జెప్తే మళ్ళీ నా టైటిల్ వస్తదని ఆ బెస్ట్ మ్యారేజ్ జెప్తలేరు గానీ, మీరు మళ్ళా పెళ్లి జేసుకోవాలండి అని అంటున్నారు. మళ్ళీ పెళ్లి లేదంటే శ్రీశైలం వెళ్లి హిందువులకు మాత్రం శ్రీశైలం వెళ్లి అక్కడ శివపార్వతుల కళ్యాణం జేయండి అంటున్నారు. శివపార్వతులు బాగానే ఉన్నారు. శివపార్వతులకు కావాల్సింది కాదు పెళ్లి. మీ పెళ్లిలో లోపముంది. మీరే జేసుకోవాల్సింది. అంటే మీరు దెబ్బెక్కడుంది? దెబ్బ ఇక్కడుంది. మీరు ఆయింట్‌మెంటు ఎడమ చేతికి పెట్టకుండా కుడి చేతికి పెట్టిరనుకో దెబ్బ తగ్గుతుందా? తగ్గదు కదా! ఆయింట్‌మెంట్ ఇక్కడ రాశారు. ఇక్కడ రాయాలి. ఎక్కడ దెబ్బుందో అక్కడ ఆయింట్‌మెంట్ రాయాలి. సో, అందుకోసమే చాలామంది రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు వాస్తవంగా. సో, ఇప్పుడు అక్టోబర్ 1 తారీఖు రోజు మనకు బెస్ట్ మ్యారేజ్ ఉంది. ఈ బెస్ట్ మ్యారేజ్‌కి నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకొని 9 సంవత్సరాలు పూర్తవుతుంది. 10వ సంవత్సరాలకు అడుగుపెడుతున్నాం. ఎంత అద్భుతం అంటే 10 సంవత్సరాల్లో నా గ్రోత్ మీరు చూస్తే మీకు అర్థమైతుంది. సో, అక్టోబర్ 1 2015లో నాకు సూపర్ కోడ్‌లో జరిగింది. సో, ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 1కే సూపర్ కోడొస్తుంది. దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత వస్తుంది. 10వ సంవత్సరం ఇప్పుడు. ఓకేనా? సో, అందుకోసమే బెస్ట్ మ్యారేజ్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైతే ఇంకా చేసుకోలేరో, వాళ్ళు ఈ మంత్‌లో చేసుకుంటే 51,999 ఉంది. ఈ మంత్‌లో చేసుకున్నవాళ్ళు. చేసుకోండి మీ తమ్మునికి, అన్నకి అందరికి చెప్పండి. నెక్స్ట్ మంత్ నుంచి అది 70,000 అవుతది. ఇంకా పెరుగుతూనే ఉంటది. 1,60,000 దాకా అయితది. ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి తక్కువ. సో, అందుకోసం ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను. మళ్ళీ అక్టోబర్ 1 కూడా ఏంటంటే, గురువుగారి మ్యారేజ్ డేటే మీ మ్యారేజ్ డేట్ అవుతది. ఎందుకంటే అక్టోబర్ 1 నా మ్యారేజ్ డే. అప్పుడు సెలబ్రేషన్ ఎవ్రీ వన్. మొన్ననేమో జనవరి 1 ఏమో 10 ఇయర్స్ తర్వాత వస్తదని చెప్పాను. అది చాలా అద్భుతం. సో, ఇప్పుడు అక్టోబర్ 1కి నా మ్యారేజ్ డేట్‌లోనే మా చెల్లెల మ్యారేజ్ డేట్ కూడా చేసినాం మేము. వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారిప్పుడు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది. చాలా బాగా అయిపోయింది. సో, ఇట్లా మీకు ఇంకా ఎవరైతే సందేహాలున్నాయో ఎందుకంటే ఇంత గొప్పగా, ఇంత అనలైజ్‌గా, విశ్లేషణగా ఏ న్యూమరాలజిస్టు చెప్పలేరు. ఇది నా గొప్ప కాదు. నాకు జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల నేను మీకు చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఎలా చెప్తాను నేను? నాకు తలిగిన దెబ్బల వల్ల, నాకు తలిగిన కష్టాల వల్ల, నాకు కలిగిన నష్టాల వల్ల, నా ఫెయిల్యూర్స్ వల్లనే ఇంత బాగా సబ్జెక్ట్ చెప్పగలిగాను నేను. లేకపోతే ఎక్కడి నుంచి చెప్పగలుగుతాను? చెప్పలేను. ఓకేనా? సో, మీ అందరికి నేను ఈ 2 తేదీల గురించి విశ్లేషణ చేశాను. ఇంకా మనకు రేపు ఉంది కాబట్టి క్లాస్‌లో ఇంకా మిగతా డేట్‌ల గురించి కూడా నేను చెప్తాను. ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటది. ఆ! చేతులు లాబెట్టాడు మన వెంకటేశ్వర్లు గారు. మొన్న అడిగేద్దాం అనుకున్నాను. చెప్పండి. ఇంకా 3 నిమిషాలుంది. చెప్పండి. ఓం గురుదేవ్ గురుగారు. ఓం గురుదేవ్ అండి వెంకటేష్ గారు చెప్పండి. గురుగారు రాముడు నవమి తేదీ నవమి తిథిలో పెళ్లి చేసుకున్నారు. కానీ హ్మ్. అప్పుడు డేట్లు లేవు కదా! డేట్ కానీ ఏడో తిథులు నాసా తీసుకోవాలా? నాసా వాళ్ళు రిసర్చ్ చేశారు. మీకు డేట్ పంపిస్తా వాట్సాప్‌లో. ఏప్రిల్ 7 తారీఖు జరిగిందండి. నాసా వాళ్ళు తీసుకొచ్చారు. దాని డేట్. 7 తారీఖు జరిగింది. నేను మీకు డేట్ పంపిస్తా. మొత్తం ఉంది నా దగ్గర. నా రాముడు ఎలా ప్రయాణం చేశాడు, హనుమంతుడు ఎప్పుడు పోయాడు అన్ని డేట్‌లు నాసా వాళ్ళు రిసర్చ్ చేసి చక్కగా మనకిచ్చేశారు. గూగుల్‌లో పెట్టేసారు మంచిగా. ఇబ్బందేం లేదు. సబ్జెక్ట్ అంతా క్లారిటీగా ఉంది. క్రిస్టల్ క్లియర్‌గా మంచిగా కనిపిస్తుంది. 7 తారీఖండండి. రామునికి ఏప్రిల్ 7 తారీఖు అయింది కాబట్టి 7, 16, 25 వైరాగ్యం భార్యాభర్తలను దూరం చేస్తుంది. అందుకోసమే చాకలి మాట కోసము భార్యనే నిండు గర్భవతిగా ఉన్న భార్యనే రాజ్యం కోసమే భార్యను కూడా వదిలేసినాడు. పిల్లల్ని వదిలేసాడు. ఎక్కడ సుఖపడ్డాడండి నా రాముడు ప్రపంచంలో. మనం సుఖపడుతున్నాం గానీ.
రాముడు పుట్టినప్పటి నుంచి ఆయన ఆ! ఆయన మళ్ళీ అవతారం చాలించే వరకు రాముడు ఎక్కడ సుఖపడలే. రాజ్యం కోసం, ప్రజల కోసమే బతికాడు. చూసారా? ఇద్దరు రాముడు అబ్బాయిలు చే పుట్టారు కదా! ఆ! ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కదా! ఇద్దరు అబ్బాయిలు పుట్టారు కదా గురుగారు. అబ్బాయిలు పుట్టారు. అందుకోసమే 9 అంటే రాముడు పుట్టింది కూడా 10వ తారీఖు జనవరి. సూర్యుడు గదా! సూర్యుడు గదా! ఆ పవర్స్ పనిచేస్తాయి. ఓకేనా? ఇంకా ఉంది. ఇలాంటి డిస్కషన్ ఇంకా చేద్దాం మళ్ళీ. ఓకేనా? రైట్. ఇంతేనా సందేహం? డేట్లు లేవని డేట్ లేకుండా ఉంటాయి. అయితే ఇంకోటి అప్పుడు రాయలేం మనం. డేట్లు మనం రాయలేం కానీ ఆల్రెడీ మనిషి పుట్టినప్పుడే ఈ 4000 సంవత్సరాల క్రితమే ఈ న్యూమరాలజీ ఉందంటే దానికన్నా ముందే జ్యోతిష్యం ఉంది గదా! జ్యోతిష్యం నుంచే వచ్చింది ఈ న్యూమరాలజీ. 5000 సంవత్సరాల క్రితమే యోగా ఉందంటే యోగాలో గూడా అష్టాంగ యోగ అన్నారు. అష్టాంగ యోగ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 8 ఎట్లొచ్చింది? అట్లా మన దాంట్లో గూడా చార్లియన్‌లో 8 నంబర్ దాకానే ఉంటది. పైథాగరస్‌లో 9 నంబర్ దాకా ఉంటది. ఇంకా మనం క్లారిటీ తెలుసుకుందాం. సో, అందుకోసమే మన శరీరం కూడా 9 రంధ్రాలతో ఉంటది. మన శరీరం 9 రంధ్రాలతో ఉంటది. మన శరీరం. రంధ్రాలుంటది. అష్టచక్రాలుంటాయి. అష్టచక్రాలుంటాయి మన శరీరంలో. అష్టచక్రాలుంటాయి. దేవానాం పుర అయోధ్య. మన శరీరమే అయోధ్య. మన శరీరమే అయోధ్య. అయోధ్య అంటే మీరక్కడ పోయి అయోధ్య అని కాదు. మన శరీరమే అయోధ్య. ఈ అయోధ్యలో ఎవరుంటాడు? రాముడుంటాడు, సీత ఉంటాడు. అందులో హనుమంతుడు ఇలా అంటాడు. చూడండి నా రాముడు ఇక్కడున్నాడు. మన అది యోగాలో చాలా పెద్ద డెప్త్ సబ్జెక్ట్ ఉంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి, అష్టచక్రై నవరంధ్రే దేవానాం పుర అయోధ్య. శరీరం అయోధ్య. ఈ అయోధ్యలో ఏవేదో అవి చెత్త పదార్థాలు ఎయొద్దు. ఇది అయోధ్య అన్నప్పుడు మంచి మందిరం కదా! ఇది. మంచి పదార్థాలెయ్యాలి. ఓకేనా? ఇంకా చాలా బాగా వివరాలు మనం తెలుసుకున్నాం. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఈరోజు చాలా నాలెడ్జ్ మీరు చేసుకున్నారని నాకు తెలుసు. మొహంలో చాలా చిరునవ్వు వచ్చిందని నాకు తెలుసు. లోపట మ్యారేజ్ డేట్లు బాగైనప్పుడు అప్పుడు కొంచెం భయం గూడా అయితది. భయమేం పడకండి. తప్పకుండా మనకు వచ్చే రోజులన్నీ గోల్డెన్ డేస్, గోల్డెన్ టైమ్ జరుగుతుంది. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హ్యాపీ భారత్. హ్యాపీ వరల్డ్. నవ్వండి బాబు నవ్వండి. ఏదో డేట్ మర్చిపోయిండి ఇప్పుడు మళ్ళీ నవ్వండి. నవ్వన్నా నవ్వు కూడా ఫ్రీగా ఉండాలి. నవ్వండి. ఆ! గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.